ఆయనకు శ్రీమంతుడు జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. కోట్లాది రూపాయలు ఆర్థిక సహాయం చేసి ప్రజల కష్టాలు తీరుస్తున్నారు. ఇంటింటా మంచినీటి కుళాయిలు ప్రారంభించి ఆ ఊరికి సంక్రాంతి పండగ ముందుగానే తీసుకొచ్చారు మెగా ఇంజనీరింగ్ సంస్థ అధినేత పిపి రెడ్డి. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం మెగా ఇంజనీరింగ్ సంస్థ అధినేత పిపి రెడ్డి మెగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం జములపల్లిని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ప్రజల అవసరాలను తీర్చడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్ కార్యక్రమాన్ని మెగా ఇంజనీరింగ్ సంస్థ అధినేత పిపి రెడ్డి ప్రారంభించారు. ప్రతి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చే పిపి రెడ్డి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సేవా కార్యక్రమం చేపడతారు. దీనిలో భాగంగానే ఈసారి ఇంటింటికి మంచినీటి కుళాయి సదుపాయం కల్పించారు. ఇప్పటి వరకు జములపల్లి గ్రామంలో 3 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేపట్టారు. దశాబ్ద కాలంగా స్వగ్రామంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసమే గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని పిపి రెడ్డి చెబుతున్నారు. త్వరలో పిఠాపురం ఏరియా హాస్పిటల్ను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానని ప్రకటించారు. జములపల్లి గ్రామంలో తాగునీరు, మరుగుదొడ్లు, సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పించామన్నారు. గ్రామస్తులు కోరితే ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఏ గ్రామ ప్రజలు సహాయం కోరినా తీర్చేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు మెగా ఇంజనీరింగ్ సంస్థ అధినేత పిపి రెడ్డి. ఈ జమనపల్లి విలేజ్ అనేది నేను పుట్టిన ఊరు, మా తల్లిగారు పుట్టిన ఊరు, జన్మస్థలం ఇది. దీంతో నాకు చాలా ఈ గ్రామంతో చాలా నాకు అనుబంధం ఉంది. ఈ ఊరిలోనే నా జన్మ అంటే నేను జన్మించాను. మా తల్లిగారు జన్మించింది కూడా ఇదే విలేజ్. ఈ విలేజ్లో ఈ విలేజ్లో నేను తిరిగి అంటే నా చిన్నతనం అంతా ఈ విలేజ్లోనే గడిచింది. అందుకని ఈ విలేజ్ అంటే నాకు చాలా 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 ఇష్టం. అంటే నేను బ్రతకటానికి కానీ నా కంపెనీ స్థాపించడానికి కానీ నేను వేరే హైదరాబాద్ వెళ్ళినా ఈ విలేజ్ అనేది నాకు ఎప్పుడు ఏదో ఒక రోజులో ఏదో ఒక రోజున ప్రతిరోజు ఏదో ఒక రోజున ఏదో ఒక నిమిషంలో గుర్తుకొస్తుంది నా విలేజ్. నేను అక్కడ ఉంటే ఎట్లా ఉన్నాను, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, నేను ఏం చేయాలి నా విలేజ్కి అని చెప్పేసి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించి నాకు అంటే ఈ ప్రజలు ఈ సొసైటీతోటే నాకు ఈ హోదా, ఈ డబ్బు ఇవన్నీ వచ్చినాయి. దాన్ని ఎంతో కొంత నేను పుట్టిన విలేజ్కి కూడా ఆ డబ్బుని ఖర్చు పెట్టి నా జన్మ సార్థకం అంటారు కదా, ఆ జన్మ సార్థకం అనేది చేసుకోవాలని చెప్పేసి ఈ విలేజ్కి లెట్రిన్లో శానిటేషన్ చేయించడం కానీ, ఒక సిసి రోడ్డు వేయటం కానీ, సోలార్ అనేది ఒక హరిజనవాడ ఉంది ఇక్కడ, దానికి సోలార్ కనెక్షన్ పెట్టాను.